పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ఇప్పటికే ఆ మార్గాన్ని మూసివేయడంతో చాలా దేశాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. అయితే ఈ గందరగోళం మధ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను మరో కీలక సముద్ర మార్గంపై పడింది. అదే మలక్కా జలసంధి. ఆసియా పసిఫిక్ వాణిజ్యానికి గుండెకాయ వంటి ఈ మార్గాన్ని కంట్రోల్ చేయడం ద్వారా చైనా ఆర్థిక వ్యవస్థకు చెక్ పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. మలక్కా జలసంధి చైనాకు ఎంత ముఖ్యమో చెప్పడానికి మలక్కా డైలమా అనే పదం ఒక ఉదాహరణ. చైనాకు దిగుమతయ్యే చమురు, గ్యాస్లో దాదాపు 80% ఈ 930 కిలోమీటర్ల ఇరుకైన మార్గం గుండానే వెళ్తుంది. ఒకవేళ అమెరికా లేదా ఇతర దేశాలు ఈ మార్గాన్ని అడ్డుకుంటే చైనాలో ఇంధన సంక్షోభం తలెత్తి ఆ దేశం అతలాకుతలం అవుతోంది. అందుకే ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న తాజా రక్షణ ఒప్పందం చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మలక్కా జలసంధి విషయంలో భారతదేశం అత్యంత కీలక పాత్ర పోషించబోతోంది. ఈ జలసంధికి పశ్చిమ ద్వారం వద్దే మన అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అక్కడ ఉన్న భారత నౌకాదళం, వాయుసేన స్థావరాలు ఈ సముద్ర మార్గాన్ని ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటాయి. మలక్కాపై అమెరికా ఆధిపత్యం పెరిగితే అది భారత్కు ఒక రకంగా పెద్ద ప్లస్ పాయింట్. చైనాను నియంత్రించడానికి ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ ప్రాధాన్యత మరింత పెరగనుంది. ఇటీవల ఇండోనేషియాతో అమెరికా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లభించింది. దీనివల్ల మలక్కా జలసంధిపై అమెరికా నిఘా, ఆపరేషనల్ సామర్థ్యం అమాంతం పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్కు చైనా అందిస్తున్న మద్దతు ట్రంప్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అందుకే చైనాను ఇరకాటంలో పెట్టడానికి మలక్కా మార్గాన్ని దిగ్బంధించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మలక్కా జలసంధిపై పట్టు సాధించడం అమెరికాకు అంత సులభం కాదు. మలేషియా, సింగపూర్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. ఏ చిన్న అడ్డంకి ఎదురైనా ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోతుంది. ఏదేమైనా ట్రంప్ తన రెండో విడత పాలనలో చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి మలక్కా జలసంధిని ఒక ప్రధాన ఆయుధంగా వాడుకోబోతున్నారని స్పష్టమవుతోంది.